హాయ్ స్టూడెంట్స్, ఎగ్జామ్ ఇంకో 1 మంత్లో ఉందని తెలుసు మనకి, HNSS ఎగ్జామ్. సో ఈ 1 మంత్ ఏం చేయాలని చాలామంది స్టూడెంట్స్ అడిగారు. సో బయట వాళ్ళకైతే వాళ్ళు ఏం ప్రిపేర్ అయి ఉంటారో నాకు తెలియదు, వాళ్ళ దగ్గర ఏం సోర్సెస్ ఉంటాయో నాకు తెలియదు. సో విజయ్ అకాడమీలో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ 1 మంత్ మనం ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అంటే నేను కూడా బాగా ఆలోచించాను. బేసిక్గా మనము ఈ 450 మార్క్స్ ఉంది కదండి. సో ఈ 450 మార్క్స్కి ఎంత పెట్టుకుందాం అంటే ఒక 280 పెట్టుకుందాం జనరల్గా కట్ ఆఫ్. ఓకే, సో ఒక 280 కట్ ఆఫ్ ఉందనుకుందాం. సో ఈ 280 కట్ ఆఫ్ అంటే మ్యాక్సిమం కట్ ఆఫ్, ఇంత కూడా రాకపోవచ్చు, ఓన్లీ హైదరాబాద్ జోన్, కానీ నెంబర్ ఆఫ్ పోస్టులు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి 280 ఈజ్ యాక్సెప్టబుల్ స్కోర్ అనమాట. సో ఒకవేళ మనం నిజంగా 450కి 280 వచ్చి ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఫైనల్గా జాబ్ రావాలి. సో 1:2 రేషియోలో పిలుస్తున్నారు. ఇప్పుడు ఓసీకి ఒక 14 పోస్టుల ఎన్నో ఉన్నాయి, 14 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. సో అంటే 28 మందిని పిలుస్తారు అనుకుందాం. సో 28 మందిలో నువ్వు ఇక్కడ పాస్ అయ్యి ఈ ఫస్ట్ ర్యాంకర్కి 28 వాడికి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, టాపర్ స్కోర్కి నీ స్కోర్కి మధ్య ఒక 20 మార్కులు ఉందనుకుందాం. ఊరికే చెప్తున్నా అట్లా అప్రాక్సిమేట్గా, మీకు విషయం అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. ఓకే, సో 20 మార్కులు డిఫరెన్స్ ఉంది. సో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయావు. ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకి? 50 మార్కులకి, ఫైనల్గా 500 మార్కులు. సో ఈ 50 మార్కుల్లో మినిమం స్కోర్ ఎంత వస్తుంది జనరల్గా ఇంటర్వ్యూకి? సో ఈ వాల్యూ నాకు కూడా పెద్ద ఐడియా లేదు, సరే ఒక 30 అనుకుందాం, 25 కూడా అనుకుందాం. సో మ్యాక్సిమం అండ్ మినిమం స్కోర్కి ఎంత డిఫరెన్స్ ఉంది అది అబ్జర్వ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టాప్ వచ్చిన వాడు ఇంటర్వ్యూలో లీస్ట్ పర్ఫామ్ చేయడు, వాడు బాగానే పర్ఫామ్ చేస్తాడు. లెటర్స్తే వాడు యావరేజ్గానే పర్ఫామ్ చేస్తాడు అనుకుందాం. సో వాడికి యావరేజ్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక టార్గెట్ కట్ ఆఫ్ ఏదో ఉందండి. సో ఈ టార్గెట్ కట్ ఆఫ్కి యావరేజ్గా మనకు వచ్చే ఇంటర్వ్యూ మార్కులు ఒక 30 వేసుకుందాం 50కి, ఊరికే సరదాగా. ఇక మీరు ఇంటర్వ్యూలో ఎట్లా పర్ఫామ్ చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఫైనల్ కట్ ఆఫ్ ఇది, అంటే ఆఫ్టర్ ఇంటర్వ్యూ, దీంతో మనకు సంబంధం లేదు. సో ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉందో దానికి ఒక 30 మార్కులు తీసేస్తే అన్ని మార్కులు మనకి ఇక్కడ రావాలి కదా. ఫైనల్ కట్ ఆఫ్లో ఇంటర్వ్యూ మార్కులు తీసేస్తే ఎన్ని వస్తాయి? ఎన్ని రావాలి తప్ప ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎన్ని మార్కులు రావాలో అన్ని మనకు అవసరం లేదు. సో ఇది మనం టార్గెట్గా పెట్టుకుంటే మన ఇంటర్వ్యూలో ఎంత ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేసినా ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వలేము. సో మనం టార్గెట్ మార్క్ అనేది ఇంటర్వ్యూకి వెళ్ళడానికి పెట్టుకోకుండా ఫైనల్గా సెలెక్ట్ అవ్వడానికి పెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, న్యూమరికల్స్ ఎన్ని వచ్చినాయి, ఎంతమంది రాసినారు, ఎలాంటి వాళ్ళు రాసినారు, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కట్ ఆఫ్కి. బట్ మనము బేసిక్గా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఎఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం 100 మార్కులకి ప్రిపేర్ అయితే 80 మార్కులు వస్తాయి. సో మనకు ఇప్పుడు ఎన్ని మార్కులు కావాలి? 280 అయితే 100% సరిపోవు. సరే ఒక 300 టార్గెట్ అనుకుందాం. 310 అయిందా 11 అయిందా తర్వాత చూద్దాం. కానీ సో మనకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా. సో మనము 300 మార్కులకి టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఎఫిషియన్సీ, అంటే నీకు తెలిసిన 100 మార్క్స్ వస్తే నీకు ఎగ్జామ్లో 90 వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. 100% మీరు ప్రిపేర్ అయినవన్నీ ఏ ఎగ్జామ్లో ఏ ఆన్లైన్ టెస్ట్లో రాయలేరు. మీరు ఎన్ని టెస్ట్లు అయినా రాసి చూడండి, 100% ఎఫిషియన్సీ రాదు మీకు. సో ఆ వాల్యూ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి టెస్ట్లలో. ఓకే, సో ఆ వాల్యూని అబ్జర్వ్ చేసి సపోజ్ మీకు 90% ఎఫిషియన్సీ ఉంది. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన మార్కులు ఎన్ని? సో మినిమం మీరు ప్రిపేర్ అయ్యే సిలబస్, అంటే ఎగ్జామ్లో మీరు ప్రిపేర్ అయిన దాంట్లో నుంచి ఇన్ని మార్కులు రావాలి. ఇది బేసిక్ క్యాలిక్యులేషన్. ఓకే, సో మీరు అంటే ఈ ఎఫిషియన్సీస్ని బట్టి ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇది 400 వచ్చింది అనుకుందాం, అంటే 450 మార్కుల సిలబస్లో 400 మార్కులకి నువ్వు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఎన్ని టాపిక్స్ని లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వాల్యూ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉన్నా సరిపోతుంది. సో మీ ఎఫిషియన్సీ ఎంత ఉంది అనే ఒక ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను సజెస్ట్ చేసే టార్గెట్ 300 డివైడెడ్ బై యువర్ ఎఫిషియన్సీ. ఓకే, ఇది టార్గెట్ స్కోర్ మనకి. నెక్స్ట్, ఈ మిగిలిన రోజుల్లో ఏం చేయాలి? రోజు
చదివిందే చదువుతూ ఉంటాం, రివిజన్ చేస్తూ ఉంటాం, భయం వేస్తూ ఉంటుంది. లాస్ట్కి ఎగ్జామ్ టైంలో ఏదైతే మనకు చాలా ఇంపార్టెంటో అది కన్వీనియంట్గా లేకపోతే ఎగ్జామ్ టైంకి మనము చాలా చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం. మన హ్యూమన్ బ్రెయిన్కి చూసింది ఎక్కువ కాలం గుర్తుండదు ఎలాగో. సో అందుకు మీరు ప్రతిరోజు ఎంత టైం వేస్ట్ అయినా సరే స్టాండర్డ్ క్వశ్చన్స్, స్టాండర్డ్ ఫార్ములాస్ కంపల్సరీగా, అంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్ స్టాండర్డ్ మీకు తెలుసు కదా, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. ఈ రిలేటెడ్గా వచ్చే అవకాశం ఉంది అన్నా సరే ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ వైజ్ నోట్స్ రాసుకోండి. ఓకే, ఇది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అవుద్ది. ఆల్రెడీ ఉంటే వెరీ హ్యాపీ. నోట్స్ రాయొద్దు, ఓన్లీ స్టాండర్డ్ క్వశ్చన్స్, స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి కదా సబ్జెక్ట్ వైజ్. మీరు ఎగ్జామ్ ముందు ఏవైతే కంపల్సరీ చూసి ఇట్లాంటివి మాత్రం మిస్టేక్ చేయకూడదు అనేవి ఉంటాయో అలాంటివి టైం వేస్ట్ అయినా సరే కంపల్సరీగా నోట్స్ రాసుకోండి. ఇవి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. తర్వాత మీకు తెలియకుండానే అట్లాంటి క్వశ్చన్ వస్తే చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది మీకు. ఓకే, సో డైలీ మీరు ఒక 1 అవర్ స్పెండ్ చేసినా సరే ఆల్రెడీ మీరు చదువుంటారు కాబట్టి మీకు పెద్ద టైం పట్టదు. ఇది ఆల్రెడీ నేను కూడా రఫ్గా ఒక ఫార్ములా బుక్ ఇచ్చాను, అందులో కూడా ఏమైనా ఫార్ములాస్ మిస్ అయి ఉండొచ్చు. సో ఒక రెఫరెన్స్ లాగా తీసుకుని మీరు కూడా ఒక సబ్జెక్ట్ వైజ్ బుక్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డబుల్ టేబుల్స్ ఇచ్చాను కదా, ఆ టేబుల్స్ ప్రింట్ తీసుకుని ఎగ్జామ్ ముందు కూడా ఒకసారి జస్ట్ వాల్యూస్ అన్నీ చూసుకోవడము ఇట్లా చేయండి. ఎందుకంటే పీడిఎఫ్ టేబుల్ నుంచి 100% వస్తుంది క్వశ్చన్. మనకు డబుల్ వెరీ వెరీ గుడ్ స్కోరింగ్ సబ్జెక్ట్. అసలు అన్నిటికంటే మంచి ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ నిజానికి చాలా ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్, చాలా మంచి వెయిటేజ్ ఉంది. మిగతా సబ్జెక్ట్ లాగా కాదు అది. ఈవెన్ హైడ్రాలజీ కూడా అట్లాంటి సబ్జెక్టే, బట్ వెయిటేజ్ తక్కువ. ఈజీ కానీ అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఈజీ అండ్ ఇంపార్టెంట్లో నెంబర్ 1 సబ్జెక్ట్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్. సెంటామీటర్లో ట్విస్ట్ రావచ్చు, స్ట్రక్చరల్ అనాలిసిస్లో ట్విస్ట్లు రావచ్చు, ఫ్లూయిడ్ మెకానిక్స్లో ట్విస్ట్లు రావచ్చు, కానీ ఎన్విరాన్మెంటల్లో పెద్ద ట్విస్ట్లే రావు అసలు, స్టాండర్డ్ క్వశ్చన్లు అన్నీ. ఓకే, సో అది బేసిక్ అడ్వాంటేజ్ మనకు. అట్లాంటి సబ్జెక్ట్స్కి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినా తప్పు లేదు, ఎందుకంటే గ్యారంటీ క్వశ్చన్లు వస్తాయి కాబట్టి. ఓకే, సో ఇట్లా స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్న బుక్ మీకంటూ ఒకటి రెడీగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ 2-3 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాండర్డ్ క్వశ్చన్ అనేది పోకూడదు మనకి, ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే స్టాండర్డ్ రిపీటెడ్ మోడల్సే ఈజీగా చెప్తున్నాను, 60% ఈజీగా వస్తాయి, రిపీట్ అవుతానే ఉంటాయి క్వశ్చన్లన్నీ. సో ఓన్లీ మనకు స్టాండర్డ్ మోడల్స్ ఈజ్ ఈక్వల్ టు అవర్ కట్ ఆఫ్ మార్క్. అంటే పెద్ద సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్గా ఇప్పుడు మనం షియర్ స్ట్రెస్ చాప్టర్ చదువుతున్నాము, సో మ్యాక్సిమం షియర్ ఇట్లాంటివి ఏవో బెర్నౌల్లీస్ థియరమ్ అంటున్నా, అజంప్షన్స్, షియర్ స్ట్రెస్ థియరం సంబంధించిన అజంప్షన్స్, ఇట్లాంటి స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు డైమండ్ సెక్షన్ ఉంది, సో డైమండ్ సెక్షన్కి మ్యాక్సిమం షియర్ ఎక్కడ వస్తుంది, ఇట్లాంటి స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఎంత కట్ చేయాలి, ఇప్పుడు ఒక సర్కిల్లో నుంచి ఒక రెక్టాంగిల్ కట్ చేయాలి మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఎఫిషియన్సీకి, సో B/A ఎంత. సో ఇట్లాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. నేను ఫార్ములాస్ అనడం లేదు, సో స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను అనమాట. సో అట్లా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ అంటే ఇప్పుడు మనకు SFD BMDలో కూడా నేను ఒక క్వశ్చన్ బాగా స్ట్రెస్ చేసి చెప్పాను మీకు. ఇక్కడ ఫుల్ లెంత్ UDL ఉంటే ఈ ఏ వాల్యూ ఎంత అని. సో ఇట్లా నేను కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టాండర్డ్ వాల్యూస్ కూడా కొన్ని చెప్తా ఉంటాను సబ్జెక్ట్లో. సో అట్లాంటి స్టాండర్డ్ ఫార్ములాస్, వాల్యూస్ ఎగ్జామ్ ముందు వీటిలో మాత్రం క్వశ్చన్ పోకూడదు మనకు అనేవి కంపల్సరీగా ఒక నోట్స్ అయితే రాసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, మీకు వచ్చే కట్ ఆఫ్ మార్కు ఓన్లీ దీంతో సరిపోతుంది మీకు అంతే. అఫ్కోర్స్ మీకు 100% ఎఫిషియన్సీ రాదనుకోండి, బట్ స్టిల్ ఇది మనల్ని చాలా సేఫ్ జోన్లో ఉంచేస్తుంది. అందరూ ఏదో ఫస్ట్ ర్యాంక్ లెవెల్లో ప్రిపేర్ అవుతారు కానీ లాస్ట్కి బేసిక్ క్వశ్చన్లే తప్పు చేస్తారు. సో మనం అక్కడ స్ట్రాంగ్గా ఉంటే చాలు, తెలివైన వాడిని కూడా ఈజీగా ఓడించవచ్చు. కరెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి అంతే. ఓకే, సో కరెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రకారం మనం నీట్గా ఒక నోట్స్ మెయింటైన్ చేద్దాం దీనికోసం. ఓకే, సో ఈ 1 మంత్లో ఎవ్రీ డే మీరు ఒక 1 అవర్ స్పెండ్ చేసినా మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు చిన్న చిన్న సబ్జెక్ట్స్కి ఒక రోజులో 2 సబ్జెక్టులకు కూడా మీరు రాసేయచ్చు, మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా. ఓకే, సో ఆల్రెడీ మన VG అకాడమీ మెటీరియల్ కూడా ఉంది, మీరు చూసుకుంటా ఇంపార్టెంట్వి ఏమున్నాయని రాసేసుకోవచ్చు. ఓకే, సో బట్ కంపల్సరీ మాన్యువల్గానే రాయండి.
ఓకే. సో సాఫ్ట్ కాపీ మీద ఆధారపడద్దు, ఏదైనా రాస్తేనే మీకు ఎఫెక్టివ్గా గుర్తుంటుంది అనమాట అది. ఓకే. సో ఇది మీరు ఈ 1 మంత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇదే అసలు మీకు జాబ్ రావడానికి అత్యంత ఇంపార్టెంట్ విషయం ఇదే. ఓకే. సో స్టాండర్డ్గా రిపీట్ అయ్యే మోడల్లో క్వశ్చన్ విజే అకాడమీ స్టూడెంట్కి వెళ్ళకూడదు అసలు. ఓకే. అది. సో నెక్స్ట్ ఎగ్జామ్ రోజు మనము బేసిక్గా నిద్రకు సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్లీప్ మేనేజ్మెంట్ అనేది. అది ఒకసారి చూడండి, దాంతో కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఈ నెలలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్లీపింగ్ అనేది నైట్ టైము చాలామంది పడుకునేటప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ దానికి 1 గంట ముందే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు పడుకునేంత వరకు సెల్ ఫోన్ చూసారనుకోండి, ఆ స్ట్రెస్ బ్రెయిన్లో ఉంటుంది. అంటే మీరు పడుకోవడానికి 1 గంట ముందు మీరు సెల్ ఆఫ్ చేసేయాలి. తినడం కావచ్చు, తిన్న వెంటనే పడుకోకూడదు. సో ఈ పడుకోవడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు పడుకోవాలనుకుంటున్నారో దానికి 1 అవర్ ముందే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ టైంలో మీరు మొబైల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడము, ఇట్లా ఎగ్జామ్ ముందు రోజు పర్టికులర్గా చెప్తున్నాను నేను ఇది. ఓకే. సో ఎగ్జామ్ ముందు రోజు పడుకోవడానికి 1 గంట ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ చూడడం ఇట్లాంటివి చేయొద్దండి. ఓకే. ఫిజికల్గా అయినా మీరు స్ట్రెయిన్ అవ్వచ్చు, కానీ మెంటల్గా మాత్రం స్ట్రెయిన్ కాకూడదు. ఓకే. సో ఎగ్జామ్ రోజు కావాలంటే మీరు ఎగ్జామ్ ముందు కూడా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామ్ ముందు మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, మీకు ఏదైనా అర్థం అవ్వలేదు అంటే అది అవుట్ ఆఫ్ సిలబస్, అంతే, తిరుగులేదు దానికి. ఇంకా అది సిలబస్లో నిజంగా ఉన్నా సరే అది అవుట్ ఆఫ్ సిలబసే. మీకు అది అర్థం కాలేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్, అసలు అందులో క్వశ్చన్ వచ్చే ఛాన్సే లేదు. ఇది మీరు ఎగ్జామ్ రోజు ఉండాల్సిన, ఇప్పుడు కాదు ఎగ్జామ్ రోజు ఉండాల్సిన మైండ్ సెట్ అనమాట ఇది. మీకు అప్పుడు ఏది అర్థం కాకపోతే అది ఎగ్జామ్లో రాదంతే. ఓకే. సో ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది పెద్ద ఎగ్జామ్ కాదు, టీఎస్పీఎస్సీ స్టాండర్డ్ ఎగ్జామ్కి. సో ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే ఈజీగా జాబ్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలియకనే జాబులు పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఓకే. సో ఎగ్జామ్ రోజు మన మైండ్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాను. సో ఎందుకంటే మీరు ఎగ్జామ్ ముందు స్ట్రెస్ అయ్యారనుకోండి, అది ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఎగ్జామ్ టైంలో మనకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాం అనే యాటిట్యూడ్లోనే ఉండాలి తప్ప టెన్షన్ మాత్రం పడాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కీవర్డ్స్ ద్వారా క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి అది టైం పడుతుంది అని స్కిప్ చేసుకోవడం మాత్రం మీరు బాగా అలవాటు చేసుకోవాలి. అంటే దీనికి సంబంధించి ఫస్ట్ మనకు ప్రతి చాప్టర్లో ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, దేనికి టైం పడుతుంది అనేది మీకు ముందే గుర్తుండాలి. ఓకే, ఈ క్వశ్చన్కి టైం పడుతుంది జనరల్గా, సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. దీంట్లో ఇంటిగ్రేషన్ ఏదో ఉంది, దీనికి టైం పడుతుంది. దీంట్లో ఒక కాంప్లెక్స్ ఫార్ములా ఉంది, దీనికి. సో జస్ట్ ఆ కీవర్డ్స్ చూసి, చాలామంది కీవర్డ్ చూసి అది తెలిసి కూడా క్వశ్చన్ చదువుతారు. ఒక్కొక్కసారి అది ఈజీ క్వశ్చన్ ఉంటుంది కదా అనేది వాళ్ళ లాజిక్. మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ, నిజంగా అది ఈజీ క్వశ్చన్ ఉంటే మళ్ళీ వచ్చి నువ్వు చేయొచ్చు ఈజీ క్వశ్చన్. కానీ ముందు నుంచి నువ్వు ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, నువ్వు ఆ క్వశ్చన్ చదివి డిఫికల్ట్ అని తెలుసుకున్న తర్వాత నీకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఈ స్ట్రాటజీ అంతా వేస్ట్ అయిపోతుంది. అది నిజంగా ఈజీ క్వశ్చన్ అయితే నువ్వు తర్వాత కూడా చేయొచ్చు, కానీ అది కష్టమైన క్వశ్చన్ అయి నువ్వు సాల్వ్ చేయలేదంటే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మీద పడుతుంది. ఓకే. రెండో విషయం, సో ఫస్ట్ కీవర్డ్స్ ద్వారా స్కిప్ చేయడం నేర్చుకోండి. రెండో విషయం, నిజంగా ఏదన్నా క్వశ్చన్ మనకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్న టాపిక్లో రాలేదనుకోండి, దాన్ని చూసే విధానము మార్చుకోండి. మనం ప్రిపేర్ అయిన టాపిక్లో రావడం లేదనేది కాదు, ఇదేంట్రా అసలు మనం ప్రిపేర్ అయిన దాంట్లో రావట్లేదు అనే యాటిట్యూడ్ ఉండాలి మీకు. సో అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు కామెడీగా తీసుకోవచ్చు, కానీ చాలా చాలా యూస్ఫుల్ యాటిట్యూడ్ అనేది. ఈవెన్ ఇచ్చిన ఆప్షన్స్లో వీడు ఆన్సర్ ఇవ్వడం లేదే అనే యాటిట్యూడ్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి, అది అంత రిస్క్ అవుతుంది. బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ పేపర్లో చాలా టఫ్గా వస్తుంది ఓవరాల్గా, అయితే ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చేమో, మిగతా వాళ్ళు ఎట్లా రాస్తున్నారా బాబు ఇట్లా అనుకోవడమో తప్ప టెన్షన్ మాత్రం పడద్దండి. ఓకే. మన బ్రెయిన్ని ఎగ్జామ్ టైంలో మ్యాక్సిమం ఎఫిషియన్సీ వర్క్ చేయగలిగితే చాలు, ఎట్లాంటి పేపర్ వచ్చినా సరే మీరు జాబ్ కొట్టచ్చు. మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సిన విషయం ఎగ్జామ్ టైంలో ఏంటంటే ఎఫిషియన్సీ. ఎట్లాంటి పేపర్ అయినా సరే చాలామంది ఇక్కడే ఓడిపోతారు. సో మీరు ఇక్కడ ఫోకస్ చేయాలి. మనం క్వశ్చన్ రాకపోతే ఎలా బిహేవ్ చేస్తున్నాము, క్వశ్చన్ ఎంత ఫాస్ట్గా అనలైజ్ చేసి స్కిప్ చేయగలుగుతున్నాము, మన బ్రెయిన్ కంటిన్యూస్గా ఎంతసేపు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ మనము న్యూమరికల్స్ కంటిన్యూగా చేయలేకపోతుంది మన బ్రెయిన్,
అన్నప్పుడు మీరు సెలెక్టివ్గా ఉండాలి. అంటే కొద్దిసేపు సివిల్ చేయడం, కొద్దిసేపు జనరల్ చేయడం, కొద్దిసేపు రీజనింగ్ చేయడం, ఇట్లా సెలెక్టివ్గా ఉండాలి. కొంతమంది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు కన్వీనియంట్గా. సో అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మీరు ముందు నుంచి ఎగ్జామ్స్ రాస్తుంటేనే మీకు ఇది తెలుస్తుంది అనమాట. సో క్వశ్చన్ సెలెక్షన్స్ అనేవి మనకు ఇలా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పేపరు ఒకవేళ ఈజీగా వచ్చింది అనుకోండి, అప్పుడు చాలామంది చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తారు. కానీ అప్పుడు మీకు భయం చాలా వర్కౌట్ అవుతుంది. అప్పుడు మీకు ఉండాల్సిన భయం ఏంటి అంటే పేపర్ ఈజీగా వచ్చింది, నేను తప్పులు చేయడానికి అవకాశం చాలా ఉంది. ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పేపర్ ఈజీగా వస్తే, ఓకే, పేపర్ చాలా ఈజీగా వచ్చింది అంటే నేను చాలా తప్పులు చేయబోతున్నా, జాగ్రత్తగా ఉండాలి అని ఒకసారి అనుకోండి. అనుకున్న పని చేస్తుంది. బ్రెయిన్కి ఆ విషయం చెప్పాలి మనం. చెప్తే దాని ఎఫిషియన్సీ అది ఇంక్రీజ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇట్లా ఎగ్జామ్ టైంలో మన బ్రెయిన్ బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ నిజంగా ఇవన్నీ మన కంట్రోల్ దాటిపోతూ ఉంటాయి. ఒకసారి ఎంత మన బ్రెయిన్ ప్రిపేర్ చేసినా కూడా మన కంట్రోల్ దాటిపోతూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మన బ్రెయిన్ని తిరిగి ఎఫిషియెంట్గా తీసుకురావడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నేను. సో ఇది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, చాలా చూసారో లేదు తెలియదు, బట్ ఏ వీడియోనో నాకు గుర్తులేదు. ఈ వీడియోలో నేను చెప్పాను రెఫర్ చేద్దామంటే. సో ఇప్పుడు చెప్తాను ఆ ట్రిక్ ఏంటి అనేది. బేసిక్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ చేయాలండి. మెడిటేషన్ అనగానే చాలామంది అది ఎట్లా చేయాలనో తెలియదు, అది ఇది అంటూ ఉంటారు. నేను ఎప్పుడు చేయను మెడిటేషన్, కానీ ఈ ప్రాసెస్కి ఒక పేరు పెట్టాలి కాబట్టి మెడిటేషన్ అంటున్నా. సో అది ఏం చేయాలంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని, మెడిటేషన్ అంటే బేసిక్గా ఏంటంటే దాని మీద మన ఫోకస్ని షిఫ్ట్ చేయడం. ఎగ్జామ్ అనే ఫియర్ నుంచి, ఈ రావడం లేదనే ఆలోచనలు అన్నీ మనం వద్దన్నా కూడా తిరుగుతూనే ఉంటాయి మైండ్లో. సో ఫస్ట్ అవన్నీ తీసేయడానికి ఒక టెక్నిక్ ఉంది. సో జనరల్గా శ్వాస మీద ధ్యాస అంటారు మెడిటేషన్ని, బట్ అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి నేనేం చెప్తానంటే మీ ధ్యాసను మరలించడానికి ఒక రిపీటెడ్ యాక్టివిటీ చేయాలి. అది ఏదైనా సరే కళ్ళు మూసుకుని మన బ్రెయిన్ని ఆ యాక్టివిటీ మీద ఫోకస్ చేసేటట్టు చేయాలి. మీరు ఈ పని ఇప్పుడు స్ట్రెస్ ఉంటే ఇప్పుడే చేయొచ్చు, కావాలనుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీ బ్రెయిన్లో స్ట్రెస్ ఉందనుకోండి, దీని అర్థం కాలేదు కదా చాలామందికి. ఇది ఏంటి అంటే ఆలోచించకుండా మనం కొన్ని రిపీటెడ్ పనులు చేయొచ్చు. అంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది డెస్క్ అనుకోండి, ఈ డెస్క్ మీద ఇట్లా చేత్తో అనడము అంటే ఇది దీనికి బ్రెయిన్ అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా ఒక సైక్లిక్గా రిపీట్ అవుతుంది కదా ఒక యాక్షన్. సో కళ్ళు మూసుకొని ఆ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచే మీకు స్ట్రెస్ రిలీఫ్ కనిపిస్తుంది. ఇది నేనే అబ్జర్వ్ చేసి కనుక్కున్న ఈ ట్రిక్. అంటే ఇదే చేయాలని కాదు, ఏదో ఒకటి మీరు కాళ్ళు ఊపడం కావచ్చు, ఏదో ఒకటి ఒక రిపీటెడ్ యాక్టివిటీ మాత్రం ఉండాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఫోకస్ షిఫ్ట్ కావడానికి మన బాడీ ఏదో ఒక మళ్ళీ అది ఏదైనా పని చేస్తున్నట్టు ఉందనుకొని పని చేయడానికి బ్రెయిన్ యూజ్ అవుతుంది మళ్ళీ. సో ద బ్రెయిన్ని యూజ్ చేయకూడదు, కానీ ఒక పని జరుగుతూ ఉండాలి, ఆ పని వైపు బ్రెయిన్ని పంపించాలి. సో ఇట్లా మీరు 2 నిమిషాలు చేస్తే చాలు, మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఇప్పుడే టెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా పనిచేస్తుంది ఈ ట్రిక్. సో ఇది నేను అది ఎగ్జామ్ టైంలో మధ్యలో అమ్మో 1 నిమిషం వేస్ట్ అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు యూటిలైజ్ చేసే 1 మినిట్ మీకు తర్వాత చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఎగ్జామ్లో సపోజ్ మనకు ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ జరిగింది అనుకోండి. ఈ ఓఎంఆర్ షీట్లో బై మిస్టేక్ చాలామంది మొత్తం సాల్వ్ చేసి కొంతమంది పెడతా ఉంటారు, కొంతమంది ఒక్కొక్క క్వశ్చన్ చేసి పెడతా ఉంటారు. దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ తీసుకోండి. ఫిక్స్డ్ నెంబర్కి మనము కన్వీనియంట్గానే పెట్టగలం. లెటస్ సే 5, ఒక 5 సాల్వ్ చేయడం పెట్టుకోవడం, ఇది బెస్ట్ మెథడ్ అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కటి చేస్తే టైం వేస్ట్ అవుతుంది, కంటిన్యూ చేస్తే తప్పులు పోతాయి, లాస్ట్లో టెన్షన్ అయిపోతూ ఉంటుంది పెట్టలేదని. సో 5 అనేది నాకు కొంచెం బ్రెయిన్ కన్వీనియంట్గా తీసుకునే నెంబర్ అని అనిపిస్తుంది. అంటే గుర్తుపెట్టుకోగలం మనం BCDAB ఇట్లా ఒక సిరీస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం 5 వరకు. ఇది నాకు కొంచెం కన్వీనియంట్ అనిపించింది. సో మనం వెంటనే ఇన్ కేస్ ఒకవేళ తప్పు జరిగిందనుకోండి, మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్ అయితే మనం ఏం చేయాలంటే ఇంకో ఆప్షన్ని రౌండ్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే 2 ఆప్షన్స్ రౌండ్ చేశారు కాబట్టి అది
ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయనట్టు అయిపోతుంది అనమాట. అంటే నెగిటివ్ ప్లేస్లో 0 అవుతుంది. కన్ఫామ్ తప్పు అని తెలిసినప్పుడు నెగిటివ్ని 0 చేసే టెక్నిక్ అన్నమాట ఇది. ఓకే, సో ఎలాగో మీకు నెగిటివ్ అయితే లేదు కాబట్టి ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి ఇది ట్రై చేయండి. బయట మనకు బుక్ షాప్లో ఓఎంఆర్ షీట్లు దొరుకుతాయి. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంది అనేది కూడా ముందే ప్రాక్టీస్ చేయండి. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామో తెలియదు కదా. తర్వాత క్యాల్కులేటర్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, క్యాల్కులేషన్ వీడియో, అది కంపల్సరీగా చూడండి. ఇంకో వీడియో కూడా చేశాను, హౌ టు సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజీలీ అని, చాలా మంచి వీడియో అది కూడా. సో క్యాల్కులేటర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలనే ఒక వీడియో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింపుల్గా ఎలా చేయాలనే వీడియో, అంటే సొల్యూషన్స్ వచ్చేవి. ఈ రెండు కంపల్సరీగా చూడండి, ఎగ్జామ్లో చాలా యూజ్ అయ్యే వీడియోస్ మీకు క్యాల్కులేటర్ లేకపోతే. ఓకే, సో ఇంకా మనకు అఫీషియల్గా ఏం తెలియదు కాబట్టి ఇవి నేను మీకు ఇచ్చే సజెషన్స్ అనమాట. ఓకే, సో ఎనీవే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ HNSS ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.